పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చియున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమంనకు మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం, మన దేవుడు మనకేం చేయగలడు, మన దేవుడు మనకేం చేయగలడు. చాలామందికి ఉన్న ప్రశ్న ఈ రోజుల్లో, ఈ 21వ శతాబ్దంలో శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న ఈ సందర్భంలో దేవుడు ఎందుకు, ఆయన మాకేం చేస్తాడు అని చాలామంది అడుగుతున్న ప్రశ్న. దానికి ఈరోజు సమాధానాలను మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చదవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన దేవుడు ఏం చేయగలడంటే, మరి నీకేం చేస్తాడంటే, మొట్టమొదటిది పడిపోయిన జీవితాలను ఆయన పైకి లేపగలడు. పడిపోయిన జీవితమేమో నీ జీవితం, కానీ యేసు ప్రభు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు నిన్ను పైకి లేపుతాడు. అందుకే కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు ఇస్తున్న వాగ్దానం, నరుడు పడిపోయినను మరలా లేచును, ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకి లేపును. నిజమే, మనం పడిపోయిన ప్రతిసారి ఎవరో ఒకరు పైకి లేపాలి. మనం చిన్నప్పుడు చూస్తే చిన్నపిల్లలు చాలాసార్లు పడిపోతూ ఉంటారు. పడిపోయిన ప్రతిసారి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వెంటనే పడిపోయిన ఆ బిడ్డను, చిన్నారి బిడ్డను లేపడానికి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి పైకి లేపుతారు. ఏ విధంగా అయితే ఒక చిన్న పిల్లవాడిని బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు పైకి లేపుతున్నారో, అదేవిధంగా ఒక క్రైస్తవుని, పడిపోయిన వ్యక్తిని ప్రభు ఎప్పుడూ కూడా తన చేయి పట్టుకొని పైకి లేపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు ఏం చేయగలడంటే, పడిపోయిన నీ జీవితాన్ని పైకి లేపగలడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే పడిపోయిన జీవితాలు అనేకం మనకు కనిపిస్తూ ఉన్నాయి. యోసేపు జీవితాన్ని మీరు గమనించండి. అన్నదమ్ములందరూ కలిసి అతనిని అసూయ చెంది అతనిని గోతిలో పడవేస్తూ ఉన్నారు. అలా గోతిలో పడవేసిన ఆయనను ఎవరు పైకి లేపుతున్నారు? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనము మనం పరిశీలన చేసినట్లయితే, ప్రభువే పడిపోయిన అతనిని పైకి లేపి ఆయనను ఆ ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా పైకి లేపుతున్నారు. ఇక్కడే మనకు అర్థమవుతున్న అంశం, ఇదిగో పడిపోయిన యోసేపుని దేవుడు పైకి లేపాడు. నీ జీవితం కూడా పడిపోయి ఉందేమో, అనారోగ్యం వలన, అప్పుల బాధల వలన, సమస్యల వల్ల, రోగాల వల్ల, కీడుల వల్ల, ఇతరుల అసూయ వలన నిన్ను పడవేస్తున్నారేమో. భయపడకు బిడ్డ, ప్రభు నిన్ను పైకి లేపుతాడు. పడిపోయిన జీవితాన్ని పైకి లేపేవాడే ప్రభువు. అదేవిధంగా మనం చూస్తే యేసు ప్రభువును అందరూ కలిసి పడవేస్తున్నారు. యూదులు, రోమన్ సామ్రాజ్య అధికారులు అందరూ కలిసి, రోమన్ సామ్రాజ్య సైనికులు అందరూ కలిసి శిలువ మీద ఆయనను కొట్టి తర్వాత సమాధి చేసి ఆయన గోతిలో పడవేస్తున్నారు. ఇక ఇతని జీవితం అంతమైపోయింది అని అంటున్నారు. సమాధిని మూసివేస్తున్నారు, ముద్ర వేస్తున్నారు, పడవేస్తున్నారు. ప్రభు జీవితాన్ని సమాధిలో పడిపోయేలా చేస్తున్నారు ఈ లోకపు ప్రజలు. కానీ 3వ రోజు ఏం జరుగుతుంది? గోతిలో ఉన్న ప్రభువును
పడిపోయిన ప్రభువును తండ్రి దేవుడు మరలా పైకి లేపుతున్నాడు. మరలా పైకి లేపి అతన్ని ఉత్థానం గావించి ఇదిగో పడిపోయిన యేసయ్యను ప్రభు పైకి లేపుతున్నాడు. నీ జీవితం కూడా పడిపోయి ఉందేమో, సమాధి లాంటి నీ జీవంలో ఉందేమో. భయపడకు బిడ్డ, పడిపోయిన నీ జీవితాన్ని యేసు ప్రభు పైకి లేపగలడు. మనం చూస్తే పేతురు కూడా సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు లోపలికి కుంగిపోతూ ఉన్నాడంట. సముద్రంలో పడిపోతూ ఉన్నాడు. అటు ఇటు చూసినప్పుడు యేసు ప్రభు వైపు చూసినంతసేపు ఆయన జీవితం బాగానే ఉంది, నీటి మీద నడుస్తూ ఉన్నాడు. కానీ కొద్దిసేపటికి అటు ఇటు చూశాడంట. అటువైపు కన్ను పక్కకు వైపు తిరగగానే సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు. పేతురు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు వైపు చూసినప్పుడు నీటి మీద నడవగలుగుతున్నాడు. కానీ అదే పేతురు అటు ఇటు తొంగి చూశాడంట. ప్రభు వైపు దృష్టిని కాదని పక్కకు తిప్పుకున్నాడు. వెంటనే నీటిలో పడిపోతూ ఉన్నాడు. అలా నీటిలో పడిపోతున్నప్పుడు అతను చేస్తున్న ప్రార్థన, ప్రభువా నన్ను రక్షింపుము, ప్రభువా నన్ను రక్షింపుము అని ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న యేసయ్య పడిపోయిన పేతురును చెయ్యి ఇచ్చి పైకి లేపుతున్నాడు. నిజమే ప్రియ బిడ్డలారా, చాలాసార్లు మనం పాపము ద్వారా ఈ లోకంలో పడిపోతూ ఉన్నాం. పడిపోయిన నిన్ను పైకి లేపేవాడే ప్రభువు. నా దేవుడు నాకేం చేశాడంటే ఇదిగో పడిపోయిన నీ జీవితాన్ని పైకి లేపుతాడు. రెండవది, ఒంటరి జీవితాలను ఓదార్చేవాడు ప్రభువు. చాలాసార్లు ఈ లోకంలో ఉన్న ప్రజలు అంటున్నారు, మేము ఒంటరి వారం అని చాలాసార్లు అంటూ ఉంటారు. మాకెవరు లేరు, మా బంధువులు, మా స్నేహితులు, మా శ్రేయభిలాషులు. చివరికి తల్లిదండ్రులు కూడా మమ్మ మోసం చేశారు, ఇక మాకెవ్వరూ లేరు అని చాలాసార్లు నిరాశలు అవుతున్నారు, నిరాశకు గురి అవుతున్నారు. అలాంటి వారికి ప్రభు ఇస్తున్న సందేశం, ఇదిగో ఒంటరి జీవితాలకు నా ప్రేమ నిన్ను ఓదార్చునుగాక. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 76వ వచనం మనకు తెలియజేస్తుంది, ప్రభువా నీ ప్రేమ నన్ను ఓదార్చునుగాక. నిజమే, ప్రభు ప్రేమ ఒంటరి జీవితాలను ఓదార్చే ప్రేమ. పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే అనేక మంది ఒంటరి జీవితాలను ప్రభు ప్రేమను పంచుతున్నాడు, ఆశను చిగురింప చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు ఒక ఒంటరి స్త్రీని చూస్తూ ఉన్నాం. ఆమె సమరియా గ్రామంలో ఉంటున్న సమరియా స్త్రీ. ఆమె జీవితంలో ఎవ్వరూ లేరు, ఆమెకు ఒంటరిది ఆమె. అందుకే ఆమె ఏ సమయంలో వస్తుందంట, బావి దగ్గరకి నీళ్లు తీసుకోవడానికి 12 గంటల సమయంలో. మధ్యాహ్నం పూట ఎవరైనా నీటికి వస్తారా? మామూలుగా అయితే ఉదయం లేవగానే అందరూ కలిసి నీటి తెచ్చుకోవడానికి బావి దగ్గరికి వెళ్తారు. కానీ ఈమె 12 గంటల ప్రాంతంలో ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఆమె జీవితము నీళ్లు తెచ్చుకోవడానికి వస్తుందంట. అంటే ఒంటరి జీవితాలను ఓదార్చే ప్రభువు మన ప్రభువు. నిజమే ప్రియ బిడ్డలారా, మన జీవితంలో మనం అనేక సార్లు ఒంటరి వారమని అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు 21వ శతాబ్దంలో చాలామంది అంటున్న మాట, నేను ఒంటరి వాణ్ణి, నాకెవ్వరూ లేరు, నా తల్లిదండ్రులే, నా బంధుమిత్రులే, శ్రేయోభిలాషులే, స్నేహితులే నన్ను మోసం చేశారు, నేను ఒంటరి వాణ్ణి అని చాలామంది అంటూ ఉన్నారు. ఇలాంటి వారందరికీ ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, నా ప్రేమ నిన్ను ఓదార్చునుగాక. నీవు ఒంటరితనంతో ఉన్నావా? అందుకే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 76వ వచనం చెప్తుంది, ఇదిగో ప్రభు ప్రేమ నన్ను ఓదార్చునుగాక. నిజమే, ఒంటరి జీవితాలను ఈ ప్రేమ ఓదారుస్తుంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఒక స్త్రీ, ఆమె జీవితము ఒంటరి జీవితం. సమరియా గ్రామంలో నివసించే ఈమె ఒంటరిది. అందుకే ఆమె నీళ్లు తెచ్చుకోవడానికి బావి వద్దకు ఎన్ని గంటలకు వస్తుందంట? 12 గంటలకు వస్తుంది. మామూలుగా అయితే ఉదయకాలమునని అందరూ కలిసి వెళ్ళి నీరు తెచ్చుకుంటారు. కానీ ఈ స్త్రీ మాత్రం మిట్ట మధ్యాహ్నము ఎండవేళ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఖాళీ కడవను పట్టుకొని బావి వద్దకు వస్తుంది. ఎందుకంటే ఆమె జీవితమే ఏంటంటే ఖాళీ కడవలాగా ఖాళీ అయిపోయింది. తనకు భర్తలు అనుకున్న 5గురు ఆమెను విడిచిపెట్టారు, ఎవ్వరూ లేరు ఆమెతో. ఒంటరి జీవితం ఆమెది. అలాంటి ఒంటరి జీవితానికి ఆ తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు
యేసు ప్రభు దగ్గర కూర్చొని యేసు ప్రభుతో మాట్లాడి యేసు ప్రభు ప్రేమను పొందుకొని ఆమె ఓదార్చబడింది. అంటే ఈ యొక్క సంఘటనే మనకు తెలియజేస్తుంది, ఒంటరి జీవితాలను ప్రభు ఓదారుస్తాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా అనే ఒక భక్తుడిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఏలియా అనే భక్తుడి జీవితం ఎలా ఉంది అంటే, ఇదిగో ఆయన జెజబేలు రాణితో కార్మెలు కొండ మీద ఆయన సవాలు చేసి గెలిచిన తర్వాత జెజబేలు రాణి మరియు ఆమె సైనికులు ఏలియాను చంపడానికి వస్తున్నారు. అటువంటి సందర్భంలో ఒంటరిగా ఉన్నాడు ఏలియా ఒంటరిగా తన ప్రాణం కోసం పరిగెడుతూ ఉన్నాడు. పరిగెడుతూ ఆయన అంటున్నాడు, ప్రభు నాకిక బాధలిక చాలు, ఇక ఈ జీవితం వద్దు అని ఒంటరిగా నిరాశుడై ఉన్నాడు. అలాంటి నిరాశుడైన వ్యక్తితో ప్రభు అంటున్నాడు, ఇదిగో లెమ్ము, రొట్టె తినుము అని ప్రభు తన రొట్టెను దేవదూత ద్వారా పంపించి ఆయన ప్రేమతో ఓదార్చాడు. ఈ రెండు సంఘటనలు ఏలియా జీవితంలో కావచ్చు, సమరియా స్త్రీ జీవితంలో కావచ్చు, ఒంటరి జీవితాలు. కానీ ఈ ఒంటరి జీవితాలను దేవుడు ఏం చేస్తున్నాడంట, వాళ్ళను ఓదారుస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ప్రియబిడ్డ, నీ జీవితం కూడా ఒంటరిదేమో, కానీ భయపడకు, ప్రభు ప్రేమ నిన్ను ఓదారుస్తుంది. ఏలియాను ఓదార్చింది ఆ ప్రేమ, సమరియా స్త్రీని ఓదార్చింది ఆ ప్రేమ. దేవుడు మనకేం చేశాడంటే ఒంటరి జీవితాలను ఓదారుస్తాడు. మొట్టమొదటిది పడిపోయిన జీవితాలను పైకి లేపుతాడు. రెండవది ఒంటరి జీవితాలను ప్రభు ఓదారుస్తాడు. ఇక మూడవదిగా ప్రభు ఏం చేస్తాడంటే గాయపడిన జీవితాలకు కట్టుకట్టి స్వస్థపరచును. నిజమే, ఎన్నో జీవితాలు భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా గాయాలతో ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇలాంటి గాయములతో బాధపడుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మిమ్ము స్వస్థపరుస్తాను. అందుకే మత్తాయి శుభవార్త 11:28, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఒసగుతానని ప్రభు అంటున్నాడు. నిజమే, నీలో అనారోగ్య భారం ఉందేమో, పాప భారం ఉందేమో, ఆధ్యాత్మిక భారం ఉందేమో, మానసిక భారం ఉందేమో, ఇలాంటి గాయాలు నీ యొక్క శరీరానికి తగిలి ఉంటాయేమో. ఈ గాయముల మధ్యలో ప్రభువును ఆశ్రయిస్తే ప్రభు నిన్ను స్వస్థపరచును. ఇది నేను చెప్తున్న మాట కాదు, పరిశుద్ధ గ్రంథమే మనకు వివరిస్తుంది. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ గాయములకు నేను కట్టెదను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం అంటుంది, యేసు ప్రభు పొందిన బాధల చేత, ఆయన కార్చిన రక్తము ద్వారా అనేక మంది స్వస్థతలు పొందుకుంటారు. ఈ రెండు వాగ్దానాల ప్రకారం ప్రభు మన గాయాలకి కట్టుకడతాడు. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి గాయాలు తగులుతున్నాయంట. ఆ గాయాల మధ్యలో ప్రభు వారందరి గాయాలను స్వస్థపరుస్తున్నాడు. యోబు అనే ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయనకి ఎన్ని గాయాలు తగిలాయి. ఆయన జీవితంలో ఆస్తినంతా కోల్పోయి ఆయన గాయం పొందుకుంటున్నాడు. బంధువులందరినీ కోల్పోయి, కుమార్తెను కోల్పోయి గాయం తగులుతుంది. అదేవిధంగా రోగాలన్నీ కూడా ఆయనకు వచ్చి ఒళ్ళంతా గాయమై, ఒళ్ళంతా పుండ్లతో ఉండి ఆయన గాయపడుతున్నాడు. అదేవిధంగా సొంత భార్య అంటుంది, నీవు దేవుణ్ణి శపించి నీవు చనిపో అని చెప్పి మాటలతో అతన్ని హింసిస్తుంది. ఇలా అందరూ కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన గాయం చేశారు. శారీరకంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా ఆయనకు గాయం చేశారు. అయినా ఆ గాయాల మధ్యలో ఈ యోబు ఏం చేస్తున్నాడు, గాయాలను స్వస్థపరిచేది నా దేవుడే అని చెప్పి ప్రభు వైపు చూస్తున్నాడు.
ప్రభు వైపు చూడగా ప్రభు ఆయనను స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, నీ గాయముల మధ్యలో కూడా నువ్వు ప్రభువును ఆశ్రయిస్తావా? ప్రభువును ఆశ్రయిస్తే ప్రభు నిన్ను స్వస్థపరచును. ఆయన నీ గాయములకు కట్టును. ఎలాంటి గాయమైనా సరే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువును చూడండి, కుష్ఠ రోగులకు పొల్లంతా పొల్లు ఉన్న వ్యక్తికి ఆయన తాకి స్వస్థపరచాడంట. కళ్ళు లేని వారికి ప్రభు ఆయన కళ్ళను తాకి వారికి వెలుగునిస్తున్నాడంట. అదేవిధంగా మూగా చెవిటి రోగులు ఉన్న వారికి వాటిని తాకి స్వస్థపరిచాడంట. అదేవిధంగా కుంటివాణ్ణి ప్రభు పైకి లేపుతున్నాడు. నడుము పడిపోయిన వ్యక్తిని ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఇట్లా ఎన్నో స్వస్థతలు ప్రభు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన గాయపడిన వ్యక్తులను స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు మనకేం చేస్తాడంటే, మూడవదిగా గాయపడిన జీవితాలను ఆయన స్వస్థపరచును. ఇక నాలుగవదిగా ప్రభు ఏం చేస్తాడంటే, ఇదిగో నిర్జీవంగా ఉన్న జీవితాలలో జీవంనిస్తాడు. ఇందాక మనం చదువుకున్నాం యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగవాడు అనగా సైతానుడు మన ఇంటికి ఎందుకు వస్తాడంట? మన దగ్గర ఉన్నదాన్ని దొంగలించుకోవడానికి, నాశనం చేయడానికి వస్తాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనకెందుకు వస్తున్నాడు, మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే, మనలో ఉన్న నిర్జీవాన్ని తొలగించి జీవంతో నింపడానికి. నీ కుటుంబంలో నిర్జీవం ఉందేమో, నీ జీవితంలో నిర్జీవం ఉందేమో, భయపడకుము బిడ్డ. నిర్జీవమైన దానిని దేవుడు తన జీవంతో నింపుతాడు. మనం చూస్తే ఆదిలోనే ఈ యొక్క ప్రపంచమంతా నిర్జీవంగా ఉంది. ఎలాంటి జీవం లేదు, అంధకారంలో ఉంది, చీకట్లో ఉంది. అలాంటి నిర్జీవమైన స్థితిలో ఉన్న భూమికి వెలుగు కలుగునుగాక అని చెప్పి ప్రభు నిర్జీవంలో ఉన్న ఈ భూమిలో జీవాన్ని ఇస్తున్నాడు. జంతువులను సృష్టిస్తున్నాడు, ప్రాణులను సృష్టిస్తున్నాడు, మొక్కలను సృష్టిస్తున్నాడు. అదేవిధంగా జీవమైన మనుషుల్ని సృష్టిస్తున్నాడు. ఇలా నిర్జీవమైన జీవితాలను ప్రభు జీవంతో నింపాడు. నిర్జీవమైన భూమిని జీవంతో నింపాడు. అలాగే అదేవిధంగా మన జీవితాల్లో కూడా నిర్జీవాన్ని తొలగించి ప్రభు జీవాన్ని ఇస్తాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను జీవంనిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. ఎంత గొప్ప భాగ్యం అండి! నిర్జీవమైన మన జీవితాలకు సమృద్ధికరమైన జీవం యేసయ్య ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. మరి ఆ నిర్జీవమైన జీవితం నుంచి జీవంలోకి రావాలని నీవు ఆశపడుతున్నావా? ఆశపడితే ప్రభుకు ఈరోజు నిన్ను నీవు సమర్పించుకో. నిర్జీవమైన లాజరును యోహాను శుభవార్త 11వ అధ్యాయంలో కదలలేని లాజరు 4 రోజులు అవుతుంది సమాధి చేసి, నిర్జీవంగా ఉన్నాడు, జీవం లేదు. అలాంటి నిర్జీవమైన లాజరును ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు జీవంతో నింపుతున్నాడు. లాజరు బయటకు రా అని పిలుస్తున్నాడు. వెంటనే చనిపోయిన లాజరు మరలా బయటకు వచ్చి జీవంతో నింపబడుతున్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు మన జీవితం నిర్జీవంగా ఉంటుంది. కానీ ప్రభువుకు అర్పించుకున్నప్పుడు మన నిర్జీవమైన జీవితం జీవంతో నింపబడుతుంది. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, ఈ 4 విషయాలు ప్రభు మనలో చేయాలని ఆశపడుతున్నాడు. చాలామంది అడుగుతున్న ప్రశ్న, నా దేవుడు నాకేం చేశాడు? ఏం చేశాడంటే, పడిపోయిన నీ జీవితాన్ని పైకి లేపుతాడు. పడిపోయిన జీవితాన్ని పైకి లేపుతాడు నీ దేవుడు. ఒంటరి జీవితాలను ఓదారుస్తాడు. గాయపడిన జీవితాలను స్వస్థపరుస్తాడు. నిర్జీవమైన జీవితాలను తన జీవంతో నింపుతాడు. మరి ఇలాంటివి నువ్వు పొందుకోవాలంటే ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకుంటావా? ప్రభువుకు సమర్పిస్తే దేవుడు నిర్జీవమైన నీ జీవితాన్ని జీవంతో లేపుతాడు. పడిపోయిన నిన్ను పైకి లేపుతాడు. అదేవిధంగా గాయపడిన నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా ప్రభువా, ఇదిగో మా కుటుంబాలను దీవించావు, ఆశీర్వదించిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు మేము నేర్చుకున్నాం ప్రభువా, నీవు మాకేం చేయగలవంటే పడిపోయిన మా జీవితాలను పైకి లేపుతావు. నిజమే, మా జీవితాలు పడిపోయి ఉన్నాయి. ఇలాంటి పడిపోయిన మమ్ము పైకి లేపుమని అడుగుచున్నాం తండ్రి. మా జీవితములు ప్రభువా
ఒంటరితనంతో ఉన్నాయి. కనుక మా కుటుంబాలను ప్రభా, ఒంటరి కుటుంబాలను, ఎవరు లేరు అని అనుకుంటున్న జీవితాలను ప్రభా ఓదార్చుమని వేడుకొంచున్నాం. నీ ప్రేమ వారిపై కుమ్మరించి ఓదార్చుమని వేడుచున్నాం తండ్రి. అనేక మంది జీవితాలు గాయములతో నిండి ఉన్నాయి. యెషయా గ్రంథం 1:6 అరికాల నుండి తల వరకు అనేక గాయములతో మేము బాధపడుచున్నట్టుగా రాయబడి ఉంది. కనుక ఆ గాయములన్నిటిని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రతి అంధకారం, ప్రతి అనారోగ్యం యేసు నామములో స్వస్థతగా మారునుగాక. గాయపడిన జీవితాలను స్వస్థపరిచే దేవుడు నీవు కనుక ప్రభువా, మా జీవితాలను స్వస్థపరచుమయ్యా. నిర్జీవమైన జీవితాలను జీవంతో నింపుమయ్యా. అనేక జీవితాలలో ప్రభువా కదలలేని జీవితాలు ప్రభువా, ముందుకు కదలలేకుండా ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఆగిపోయిన జీవితాలు నిర్జీవంగా ఉన్నాయి. అలాంటి జీవితాలను యోహాను 10:10 ప్రకారం జీవముతో నింపుమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.